Hi viewers, please do watch, share, subscribe to my channel. I am Dr. Kavita. My channel is a good guidance to the medical students for reading well. Please do subscribe to my channel. Today I am going to tell you about acute aortic syndrome. Acute aortic syndrome is a term encompassing a group of life-threatening conditions that affect the aorta, the body's largest artery. These conditions include acute aortic dissection, intramural hematoma, and penetrating atherosclerotic aortic ulcer. Acute aortic syndrome typically involves a lesion in the aortic wall, often impacting the tunica media layer, and is characterized by sudden severe chest or back pain. It is commonly caused by uncontrolled high blood pressure and can lead to critical complications if not diagnosed and treated promptly. Acute aortic syndrome ante oka group of life-threatening conditions which affect the aorta. Aorta is the body's largest artery. అన్నిటికన్నా పెద్ద ఆర్టరీ అయోటా అనమాట. అయోటాకు సంబంధించిన లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అన్నీ గ్రూప్ చేస్తే అక్యూట్ అయోటిక్ సిండ్రోమ్ కింద కన్సిడర్ చేశారు. ఈ కండిషన్స్లో అక్యూట్ అయోటిక్ డిసెక్షన్ ఉంటుంది, ఇంట్రామ్యూరల్ హెమటోమా ఉంటుంది, అండ్ సపోజ్ కొంతమందికి పెనిట్రేటింగ్ ఎథెరోస్క్లెరోటిక్ అయోటిక్ అల్సర్ ఉండొచ్చు. సో అయోటిక్ వాల్లో ఒక లీజన్ ఉంటుంది. ఆ లీజన్ ఏమో ట్యూనికా మీడియా లేయర్ని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై సడన్గా సివియర్ చెస్ట్ పెయిన్ కానీ లేదా బ్యాక్ పెయిన్ కానీ రావచ్చు, అన్కంట్రోల్డ్ హై బ్లడ్ ప్రెషర్ వాళ్ళు రావచ్చు. దీనివల్ల చాలా క్రిటికల్ కాంప్లికేషన్స్ వస్తాయి ఒకవేళ డయాగ్నోస్ చేయకపోయినా, సరిగ్గా ట్రీట్ చేయకపోయినా. కీ పాయింట్స్ అబౌట్ అక్యూట్ అయోటిక్ సిండ్రోమ్. టైప్స్: అయోటిక్ డిసెక్షన్ మోస్ట్ కామన్ అనమాట, ఇది అయోటిక్ డిసెక్షన్. నెక్స్ట్ ఇంట్రామ్యూరల్ హెమటోమా, బ్లీడింగ్ విత్ ఇన్ ద అయోటిక్ వాల్. అయోటిక్ వాల్ లోపల బ్లీడింగ్ అయితే దాన్ని ఇంట్రామ్యూరల్ హెమటోమా అంటారు. పెనిట్రేటింగ్ ఎథెరోస్క్లెరోటిక్ అల్సర్, అండ్ అల్సర్ దట్ పెనిట్రేట్స్ ద అయోటిక్ వాల్. అయోటిక్ వాల్ని పెనిట్రేట్ చేసి అల్సర్ని పెనిట్రేటింగ్ ఎథెరోస్క్లెరోటిక్ అల్సర్ అంటారు. ఇవి టైప్స్: అయోటిక్ డిసెక్షన్, ఇంట్రామ్యూరల్ హెమటోమా, పెనిట్రేటింగ్ ఎథెరోస్క్లెరోటిక్ అల్సర్. నెక్స్ట్ సిమ్టమ్స్. సిమ్టమ్స్: సడన్ సివియర్ చెస్ట్ ఆర్ బ్యాక్ పెయిన్, ఆఫన్ డిస్క్రైబ్డ్ యాజ్ టేరింగ్ ఆర్ రిప్పింగ్. సడన్గా వస్తుంది, చెస్ట్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వస్తుంది. ఏదో చింపేస్తే ఎంత పెయిన్ వస్తుందో టేరింగ్ పెయిన్ లాగా వస్తుంది, రిప్పింగ్ పెయిన్ లాగా వస్తుంది. Causes and risk factors include uncontrolled hypertension, connective tissue disorders, for example Marfan syndrome, Ehlers-Danlos syndrome, atherosclerosis, trauma, and iatrogenic causes such as surgery or catheter interventions. Causes and risk factors: uncontrolled hypertension, one of the risk factor. కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్లో రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మార్ఫన్ సిండ్రోమ్, ఎహ్లెర్స్-డాన్లస్ సిండ్రోమ్. సో ఆ రెండు సిండ్రోమ్స్లో కూడా, ఆ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్లో కూడా ఈ అయోటిక్ సిండ్రోమ్, అక్యూట్ అయోటిక్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు పేషెంట్కి ఎథెరోస్క్లెరోసిస్ ఉంది, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎథెరోస్క్లెరోసిస్ ఉంది, అప్పుడు కూడా అక్యూట్ అయోటిక్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైనా ట్రామా జరిగింది అయోటాకి, ట్రామాటిక్ ఇంజరీ జరిగింది, చెస్ట్ ఇంజరీ, అప్పుడు కూడా అక్యూట్ అయోటిక్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు సమ్ iatrogenic causes such as surgery or catheter interventions, సర్జరీ జరిగేటప్పుడు క్యాథెటర్ ఇంటర్వెన్షన్స్ వల్ల కూడా ఈ అక్యూట్ అయోటిక్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉంది. డయాగ్నోసిస్. హౌ టు డయాగ్నోస్ అక్యూట్ అయోటిక్ సిండ్రోమ్. హై రిజల్యూషన్ ఇమేజింగ్ సచ్ as contrast enhanced CT scan is crucial for diagnosis as symptoms overlap with other emergencies. సిటీ స్కాన్ చేస్తే మనకి, సిటీ ఆఫ్ ద అయోటా చేస్తే మనకి అయోటా ఎంతవరకు డిసెక్షన్ అయింది, ఏమైనా ఎథెరోస్క్లెరోసిస్ ఉందా, అల్సర్ ఉందా అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. మేనేజ్మెంట్. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఈజ్ ఎసెన్షియల్, ఆఫన్ రిక్వైరింగ్ సర్జికల్ ఇంటర్వెన్షన్ బై ఎక్స్పీరియన్స్ సర్జన్స్. ఎర్లీ రికగ్నిషన్ రెడ్యూసెస్ మార్టాలిటీ రిస్క్. లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఈస్ నీడెడ్ డ్యూ టు రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఈవెన్ ఇయర్స్ ఆఫ్టర్ ద ఇనిషియల్ ఈవెంట్. సిటీ యాంజియోగ్రామ్ అయోటా అని ఉంటుంది, లేకపోతే సిటీ యాంజియోగ్రామ్ థొరాసిక్ అయోటా అని ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిటీస్ ఉంటాయి. సో అది వాస్కులర్ సర్జన్ డిసైడ్ చేస్తాడు. ఇన్ మేనేజ్మెంట్కి వచ్చేసి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఈజ్ ఎసెన్షియల్, చాలా ఎమర్జెన్సీలో ట్రీట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్జన్స్ సర్జికల్ ఇంటర్వెన్షన్ చేస్తేనే కానీ ఒక్కోసారి ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వదు, ఒక్కోసారి వాస్కులర్ ఇంటర్వెన్షన్ ఒక్కటి సరిపోతుంది. ఎర్లీ రికగ్నిషన్ రెడ్యూసెస్ మార్టాలిటీ రిస్క్. తొందరగా డయాగ్నోస్ చేస్తే మార్టాలిటీ రిస్క్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఈస్ నీడెడ్ డ్యూ టు రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఈవెన్ ఇయర్స్ ఆఫ్టర్ ది ఇనిషియల్ ఈవెంట్. ఒకసారి ప్రాబ్లం వచ్చాక
లాంగ్ టర్మ్ ఫాలోఅప్లో ఉండాలి పేషెంట్. ఈవెన్ ఇయర్స్ ఆఫ్టర్ ద ఇనిషియల్ ఈవెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రిలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అక్యూట్ అయోటిక్ సిండ్రోమ్ అనేది లాంగ్ టర్మ్ రిస్క్తో ఎన్హాన్స్ అయ్యి ఉంటుంది కాబట్టి సో లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఈస్ నెససరీ. Epidemiology, more common in men, typically occurring in 50 to 60 years of life. మెన్లో మోర్ కామన్, 50 to 60 years of లైఫ్లో యూజువల్గా వస్తుంది, 50 years అప్పుడు 60 years అప్పుడు. హైపర్ టెన్షన్ ఈజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్. హైపర్ టెన్షన్ వల్ల వస్తుంది మెయిన్లీ. సో అక్యూట్ అయోటిక్ సిండ్రోమ్ ఇస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ విత్ హై మార్టాలిటీ ఇఫ్ అన్ట్రీటెడ్, అండర్స్కోరింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ర్యాపిడ్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ టు ఇంప్రూవ్ అవుట్కమ్స్. సో ఇది మెడికల్ ఎమర్జెన్సీ అనమాట. హై మార్టాలిటీ ఉంటుంది అన్ట్రీటెడ్ అయితే. సో ర్యాపిడ్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చేస్తే కొంచెం అవుట్కమ్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మెడికల్ స్టూడెంట్స్, వాట్ డూ యూ రీడ్ అబౌట్ అక్యూట్ అయోటిక్ సిండ్రోమ్, pathophysiology of acute aortic syndrome, what are the types of acute aortic syndrome, what is aortic dissection, what is intramural hematoma that affects the aortic wall, what is a penetrating atherosclerotic ulcer of the aortic wall, what are the symptoms of acute aortic syndrome, what are the causes of acute aortic syndrome, what are the risk factors involved in causing acute aortic syndrome, how does connective tissue disorders like Marfan syndrome and Ehlers-Danlos syndrome affect aorta causing acute aortic syndrome, what are the iatrogenic causes of acute aortic syndrome, how do we diagnose, what are the CTs or diagnostic measures that are helpful in diagnosing acute aortic syndrome, what is the management of acute aortic syndrome. Read all these. Thank you. Please do subscribe to my channel for more interesting updates. Thank you.